హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వంశీ, మీరు చూస్తున్నారు vamshitechzen. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మన అన్సపోర్టెడ్ డివైజెస్ లోకి విండోస్ 11 ని ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ ఏంటనేది చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్లో మనకి విండోస్ 10 iOS డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలన్నమాట. మనకి ఫస్ట్ వచ్చే లింక్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి మోర్ టూల్స్లో డెవలపర్ టూల్స్కి వెళ్ళాలి. డెవలపర్ టూల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ పక్కన 3 డాట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మోర్ టూల్స్లో మనకి ఇక్కడ నెట్వర్క్ కండిషన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఈ టిక్ మార్క్ తీసేసుకొని క్రోమ్ ఓఎస్ అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం సెలెక్ట్ ఎడిషన్లో విండోస్ 10 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. తర్వాత మనం ఇక్కడ ప్రోడక్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 32 బిట్ కావాలా, 64 బిట్ కావాలా, ఏది కావాలో మీ ఇష్టం. నేనైతే 64 బిట్ డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది అయ్యే ప్రాసెస్లో నేను విండోస్ 11 ISO కూడా డౌన్లోడ్ చేస్తాను అనమాట. మీరు కూడా డౌన్లోడ్ చేయండి. విండోస్ 11 ISO డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం క్రోమ్ ఓఎస్ మార్చుకున్నట్లా కాదు, నార్మల్ డైరెక్ట్ దీనికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి డౌన్లోడ్ విండోస్ 11 డిస్క్ ఇమేజ్ ఐఎస్ ఉంది కదా, ఇక్కడ విండోస్ 11 సెలెక్ట్ చేసుకోండి. సేమ్ విండోస్ 10కి ఎట్లా చేసామో విండోస్ 11 కూడా అట్లనే చేయాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ప్రోడక్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. ప్రోడక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోండి అండ్ కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మనకి 64 బిట్ ఒకటే చూపిస్తుంది అనమాట. 64 బిట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ISOలు అయితే డౌన్లోడ్ అయిపోయినాయి. నీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకి విండోస్ 10 అండ్ విండోస్ 11 ఉంది. ఇప్పుడు మనం విండోస్ 10 ఫైల్స్ ఏదైతే ఉందో వాటిని డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఈ ఫైల్స్ అని చెప్పేసి సేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను అండ్ ఇప్పుడు ఈ విండోస్ 10 ఫైల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసి అందులో పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి ఫైల్స్ అన్నీ లోడ్ అయిపోయినాయి ఇందులోకి. అండ్ ఇప్పుడు మనం ఇందులో సోర్సెస్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ install.wim అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మన విండోస్ 11లో ఉన్న install.wimని విండోస్ 10లో ఉన్న install.wim తోటి రిప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను విండోస్ 11 యొక్క సోర్సెస్లోకి వెళ్తున్నాను అనమాట. విండోస్ 11 యొక్క సోర్సెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇన్స్టాల్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ ఇన్స్టాల్ని మనం విండోస్ 10 యొక్క ఇన్స్టాల్ తోటి రిప్లేస్ చేసుకోవాలన్నమాట. రిప్లేస్ చేసేసాం అండ్ ఇప్పుడు ఇది ప్రాసెస్ అవుతుంది. అండ్ ఎందుకంటే ఈ install.wim అనేది మనకి మెయిన్ అనమాట. ఇదే మనకి విండోస్ 11ని ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది నేను వేరే కంప్యూటర్ మీద ట్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఈ ఫైల్ మొత్తం పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకుంటున్నాను అందులో వేయడానికి. ఓకే గైస్, ఇది నా పాత పీసీ అనమాట. లైక్ ఇందులో విండోస్ 7 ఉంది అండ్ ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో అయితే నేను విండోస్ 11 అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న ఫైల్స్ మొత్తం అందులో కాపీ చేసుకోవాలన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఫైల్స్ అనేవి అన్నీ కాపీ అయిపోయినాయి ఇప్పుడు మన డెస్క్టాప్ మీదకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు సెటప్ ఉంది కదా, సెటప్ అయితే రన్ చేసుకోవాలన్నమాట. సో గైస్, ఇప్పుడు మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఈ సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. లైక్ మనకి చెకింగ్ యువర్ పీసీ అని చెప్పేసి మనకి సిస్టమ్ కాంపాటిబిలిటీని మొత్తం చెక్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ ఒక ½ an hour to 1 hour పడవచ్చు. కొంచెం పేషెన్స్ తోటి చేసుకోవాలన్నమాట దీన్ని. అండ్ ఇక్కడ మనం లైసెన్స్కి యాక్సెప్షన్ ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా అయితే 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మనకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకైతే డేటా అయితే ఏం లాస్ ఉండదు. మేక్ షూర్ మీరైతే ఒక బ్యాకప్ అయితే పెట్టుకోండి, డేటా లాస్ అవ్వకుండా. మీ మంచికి మీరు మీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే దాన్ని బ్యాకప్ చేసి పెట్టుకోండి. మోస్ట్లీ అయితే డేటా అయితే పోదు, ఎందుకన్నా మంచిది డేటా బ్యాకప్ చేసి పెట్టుకుంటే మనకు కూడా బ్యాకప్ ఉంటుంది కదా. అండ్ ఇట్ టేక్స్ టైం అనమాట. కొంచెం నా పీసీ స్లో కాబట్టి నాకు ఒక 1 hour పడింది. మీ పీసీ కొంచెం ఫాస్ట్ ఉంటే అండ్ నెట్ ఫాస్ట్ ఉంటే 45 minutes, ½ an hourలో అయితే మీకు ఇదే మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇన్స్టాలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. విండోస్ 11 మనకి చూపించడం ఇన్స్టాలింగ్ Windows 10 అని చూపిస్తుంది, కానీ మీకు ఇన్స్టాల్ అవ్వడం Windows 11 అయితే అవుతుంది. అందులో టెన్షన్ అయితే తీసుకోకండి. అండ్ ఇప్పుడు ఇది మనకి ఒక ½ an hour పడుతుంది అనమాట మొత్తం ప్రాసెస్. మీకు క్లీన్ బూట్ అయ్యి మళ్ళీ Windows 11లోకి రావడానికి టోటల్ ఒక ½ an hour to 45 minutes అయితే పడుతుంది. It's not a game, it's a rich thing. ఓకే గైస్, ఈ పర్టికులర్ టైంలో ఏమైందంటే ఇంట్లో కరెంట్ పోయింది, సో సిపియు పోయింది. అండ్ తర్వాత ప్రాసెస్ ఏముంటది అంటే లైక్ మనకి Windows 10 లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటుందో అలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు డైరెక్ట్ Windows 11 లోకి అయితే బూట్ అయిపోతుంది. సో ఈ వీడియోని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఓకే గైస్, Windows 11 అయితే బూట్ అయిపోయింది. నా డిస్ప్లే డ్రైవర్స్ అయితే కొంచెం ఇష్యూ ఉన్నాయి అనుకుంటా. సో స్ట్రెచ్ అయ్యి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ వర్షన్ మీద నడుస్తుంది అండ్ మనకి ప్రోడక్ట్కి యాక్టివ్ ఉందా లేదా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట.
సో గైస్ ఇది వీడియో చూసారు కదా, ఇలా ఈ ప్రాసెస్ తోటి చేసుకోండి. ఈ ప్రాసెస్ తోటి చేసుకుంటే మీకైతే విండోస్ 11 అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మేక్ షూర్ మీ ఆ ఇన్స్టాల్ అని చెప్పేసి అది ఉంది కదా, అది రిప్లేస్ చేసి పెట్టుకోండి. విండోస్ 10 సెటప్ లో విండోస్ 11 యొక్క install.vim ఏదైతే ఉందో దాన్ని విండోస్ 10 లో రిప్లేస్ చేయండి అనమాట. ఇలా చేస్తే మనకి ప్రాసెస్ అనేది చెప్పేసి ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ అయితే మీరు ఆల్ లో పెట్టుకోండి. అండ్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.